పులివెందుల మెడికల్ కాలేజీకి కేంద్రం సీట్లు కేటాయిస్తే వాటిని కూటమి ప్రభుత్వం వెనక్కి పంపింది అని మండిపడ్డారు ఎంపీ అవినాష్ రెడ్డి. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో రంగనాథ స్వామి ఆలయంలో నూతనంగా నిర్మించిన కోనేరును ఎంపీ ప్రారంభించారు. గత ప్రభుత్వం పులివెందుల్లో వేసిన అభివృద్ధి పనులను చంద్రబాబు సర్కార్ మెయింటెనెన్స్ కూడా చేయడం లేదు అని విమర్శించారు. అరటి రైతుల కోసం ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ ను నిర్మించాము అని, కానీ కూటమి ప్రభుత్వం ఆ స్టోరేజ్ ను వినియోగంలోకి తీసుకురాలేదు అని మండిపడ్డారు అవినాష్ రెడ్డి. ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము ఒకటే మనవి చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఊరిని అన్ని రకాలుగా డెవలప్ చేసినాడు, కానీ దేన్ని వినియోగంలో పెట్టలేకపోతా ఉంది ప్రస్తుత ప్రభుత్వం. కనీసం మెయింటైన్ చేయలేకపోతా ఉంది. రాణి తోపును అద్భుతంగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దినారు. ఇప్పుడున్న ప్రభుత్వం కనీసం దాన్ని మెయింటైన్ చేయలేకపోతా ఉంది. అదేవిధంగా మన ఉలిమెల్ల ట్యాంక్ చాలా అద్భుతంగా చేసినారు. దాని మెయింటెనెన్స్ కూడా శిల్పారామంకి ఇచ్చినారు, మున్సిపాలిటీ మీద భారం పడుతుందని చెప్పి. అది కూడా కొంచెం లోపం ఉంది. అంటే పూర్తి స్థాయిలో చేసిన మంచిని కనీసం మెయింటైన్ చేసే కార్యక్రమం కూడా చేయడం లేదు.